మా అమ్మ జ్ఞాపకాలలో కొన్ని వందల జ్ఞాపకాల్లో ఒక చిన్న జ్ఞాపకం చెబుదాం అనుకుంటున్నానబ్బా. సరే, నేను మా ఊళ్ళో ఒక సెంటర్లో మామూలుగా రచ్చబండ లాంటిది ఉంటుంది కదా, ఒక దిమ్మ, ఓ చెట్టు, అట్టా అందరూ కూర్చుంటాం అక్కడ. సరే, అందరం భయంకరంగా ఫ్రెండ్స్ అందరం ప్యాక్ ఆడుకుంటున్నాం. ఏం లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, ఏ టైం అయింది ఆ రకమైన పద్ధతిలో ఆడుకుంటున్నాం. మీకు తెలియదేం కాదు. అట్ట ఆ టైంలో మామూలుగా మా అమ్మ దాదాపుగా ఒక 100 గజాల దూరంలో, అంటే 150 గజాల దూరంలో ఉంటుంది మా ఇల్లు. పళ్ళెంలో మొత్తం అన్నం, కూరలతో సహా మజ్జిగ, మళ్ళీ మంచినీళ్ళు అన్నీ పట్టుకొని చాలా ఇబ్బంది పడతా వచ్చేసింది. దిమ్మ దగ్గరికి, అదే రచ్చబండ దగ్గరికి వచ్చేసింది. అంత గోలగోలగా ఉంది. నేను చూసా, పక్కన వాళ్ళు చెబుతున్నారు, అరే మీ అమ్మ వచ్చిందని. నా కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చావమ్మా, ఎందుకు వచ్చావు అన్న. అరే ఇగో నేను తీసుకొచ్చా, ఇది తిను, అన్నం తీసుకొచ్చాను, తినరా. నాకు అనవద్దు, ఏమొద్దు, వెళ్ళు ఇక్కడి నుంచే అన్న. అంటే ఏమందంటే, అరే నువ్వు తినే వరకు నువ్వు ఏమన్నా తిట్టుకో, ఏమన్నా చేసుకో, నేను ఇట్టాగే నుంచుంటా ఈ పట్టుకొని అంది అనేదానికి. ఇక నాకు అసలు అంత భయంకర కోపంలో కూడా, అమ్మో ఇక లాభం లేదు పెట్టేది, సరే ఏ అని చేత్తో గబ లాక్కొని అద్దెం మీద పెట్టుకొని గబ 4 ముక్కలు మింగేసేసి లోపల పెట్టడానికి నీళ్ళు తాగేసేసి పళ్ళెం అసలు తోసేసి, ఎందుకు వచ్చింది నాకు ఎట్లా ఇబ్బంది పెట్టేసింది అని ఒక గట్టిగా ఒక కోపంతో ఒక చూపు ఆ ముఖం మీద చూసి ఎలా అన్న. మా అమ్మ అవి సర్దుకుని మామూలుగా వెళ్ళిపోయింది. ఈ సీన్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది. మహాతల్లి ఎక్కడుందో